ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల ఎడిట్స్ అండ్ వ్లాగ్స్. నేను మీ అఖిల. నేను ఈరోజు చాలా స్పెషల్ ఐటెం చేశాను. చాలా డేస్ తర్వాత ఇలా ట్రై చేశాను అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఈ పిండితో ట్రై చేశాను అనమాట. అదేం పిండి ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే. సో దానికంటే ముందు లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా ఎక్కడికి వెళ్తారో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 2 cups ఆఫ్ గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నేనైతే గోధుమ పిండితోటి కాజాలు తయారు చేస్తున్నాను అనమాట. సో అందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను, అలాగే కొంచెం వంట సోడా యాడ్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. సో మనం మిక్స్ చేసుకునేటప్పుడు ఇలా గడ్డగట్టినట్టు ఇట్లా ఉంటే అప్పుడు అది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. సో ఆ తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఒక చేతితోటి వీడియో తీస్తూ ఒక చేతితోటి పిండిని కలుపుతూ ఉన్నానన్నమాట. చాలా కష్టమవుతుంది అనేసి ఫోన్ అయితే అక్కడ పెట్టేసి మంచిగా కలుపుతున్నాను అనమాట. ఇంకా తయారు విధానం అయితే చూసేయండి. అండ్ అలాగే నేనైతే ఇక్కడ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను అనమాట. ఫైనల్గా ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 30 minutes పక్కన ఉంచాలి. సో ఆ లోపు మనమైతే పాకం రెడీ చేసుకుందాం. పాకానికి అయితే ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఆ తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఏ కప్పు తోటి అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పు తోటి షుగర్ యాడ్ చేసుకోవాలి. 2 cups షుగర్ యాడ్ చేసుకున్నాము. అలాగే 1 cup వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని అది మసులుతూ ఉన్నప్పుడు అయితే నేను ఒక 2 to 3 ఇలాచీ తీసుకున్నాను. ఇలాచీ తీసుకుని లైట్గా క్రష్ చేసుకున్నాను అనమాట. పక్కన ఉంచేసుకున్నాను. ఇక్కడ మంచిగా పంచదార అయితే మెల్ట్ చేసుకోవాలి మనం. సో మెల్ట్ చేసుకునే ముందు అలానే ఇలాచీ కూడా మనం క్రష్ చేసుకున్నాం కదా లైట్గా, ఆ క్రష్ చేసుకునేది ఇందులోకి యాడ్ చేసుకున్నాను. సో ఇలాచీ యాడ్ చేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒకటి సైడ్కి రొటేట్ చేస్తూ మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అలా ఒక 5 minutes అయిన తర్వాత అయితే మనకి రెడీ అయిపోతుంది. సో మనం ఒక గిన్నెలోకి తీసుకున్నప్పుడు మనకి అది టచ్ చేస్తే కొంచెం థిక్గా అనిపించాలి. షుగర్ వాటర్ అలా అనిపించినప్పుడు అది రెడీ అయిపోయినట్టు. సో మంచిగా మెల్ట్ అయిన తర్వాత దాంట్లోకి గడ్డగట్టకుండా ఉండడానికి ఒక హాఫ్ లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని అది పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు పిండి అయితే మంచిగా నానిపోయి ఉంటుంది. సో మంచిగా పిండి తీసుకొని కొంచెం పిండి తీసుకొని ఇలా చపాతీలాగా మంచిగా ఒత్తేసుకోవాలన్నమాట. చపాతీలాగా చేసేసుకోవాలి. చపాతీలాగా చేసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అలా స్ప్రెడ్ చేసేసుకొని పిండి కూడా గోధుమ పిండి కూడా లైట్గా స్ప్రింకిల్ చేసేసుకొని సైడ్స్ మొత్తం కట్ చేసుకున్నాను. నేను 2 different స్టైల్స్లో కాజాలు చేశాను అనమాట. అది ఇక్కడ చూసేయండి. ఇదైతే ఫస్ట్ స్టైల్. సో మంచిగా ఇలా నేను చూపించిన విధంగా స్క్వేర్ షేప్లోకి కట్ చేసుకున్న తర్వాత నేను చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చాలా జాగ్రత్తగా చేయాలి, లేదంటే ఫ్లాప్ అయిపోతుంది. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎండ్ మాత్రం అతికించడానికి వాటర్ తోటి ప్రెస్ చేసేసి అతికించేసేయాలి. సో అతికించిన తర్వాత చపాతీ కర్రతోటి ఇలా ప్రెస్ చేసుకుంటే అవి మంచిగా ప్రెస్ అవుతాయి అన్నమాట. సో అలా ప్రెస్ అయిన దానిని అయితే మనం కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాము. ముందుగా పెద్దగా కట్ చేసుకొని ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. సో చిన్న మడత కాజాలు కాబట్టి ముందుగా అయితే పెద్దగా కట్ చేసుకుని ఆ తర్వాత మిడిల్లోకి కట్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. సో అవి పక్కన పెట్టేసుకొని అండ్ డిఫరెంట్ స్టైల్లో కాజాలు చేయడానికి మళ్ళీ చపాతీ చేసేసుకోవాలి. ఆ చేసుకున్న తర్వాత ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసేసి
ఆ తర్వాత గోధుమ పిండి స్ప్రింకిల్ చేసేసుకోవాలి ఆ చపాతీ మీద. స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత నేను చూపించే విధంగా ఇక్కడ చూపించే విధంగా మంచిగా రోల్ చేసుకోవాలన్నమాట. వీడియోలో కనిపిస్తుంది కదా, అలా రోల్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం సైడ్స్ అనేవి కట్ చేయట్లేదు, మంచిగా రోల్ చేసేసుకుంటున్నాం అంతే. మంచిగా ఇలా చేసుకున్న తర్వాత లాస్ట్కి ఎడ్జ్ మాత్రం వాటర్ తోటి టచ్ చేసేసి మంచిగా అతికించేసేయాలి. ఆ తర్వాత నైఫ్ తోటి కట్ చేసేసేయాలన్నమాట. సో వీడియోలో చూపించిన విధంగా ముందుగా అయితే పెద్దగా కట్ చేసుకుంటున్నాను, ఆ తర్వాత మళ్ళీ చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట. సో అలా కట్ చేసుకున్న తర్వాత లైట్గా ఆ కాజాలని ప్రెస్ చేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపించే విధంగా ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. అలా ప్రెస్ చేసుకుంటూ ఊడిపోకుండా మంచిగా ఉంటాయి అన్నమాట. సో అన్నీ అలానే రెడీ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళాలి అనమాట. సో ఎవరైనా ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ అయి ఉంటే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ చూడండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కుదిరితే నెక్స్ట్ ఏం చేయాలో అవి కూడా కమెంట్ చేయండి. సో తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్లేమ్ మాత్రం చిన్నగా పెట్టేసుకోవాలి. ఫ్లేమ్ చిన్నగా పెట్టేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇవి చేసుకున్న కాజాలు అన్నీ దాంట్లోకి వేసేసుకోవాలి. మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. లాస్ట్ 2 minutes ఉన్నప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసి బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి అంతే. సో మంచిగా వేగినాయి అని అనిపించినప్పుడు తీసేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలా తీసేసుకోవాలన్నమాట. ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో చూసారు కదా. సో మైదా పిండితోటి చేయకుండా చాలా హెల్దీగా గోధుమ పిండితోటి తయారు చేస్తున్నాను అనమాట. లాస్ట్కి టేస్ట్ ఎలా వచ్చిందో చూద్దాము. సో ఇప్పుడైతే మంచిగా ఇవి రెడీ చేసుకున్నవి పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇవి అయితే డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇంకా మిగిలినవి ఉన్నాయి అన్నీ డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. డీప్ ఫ్రై చేసేటప్పుడు అన్నీ ఒకటేసారి వేయకుండా కొన్ని కొన్ని వేస్తూ డీప్ ఫ్రై చేసుకుంటే మంచిగా వస్తాయి. అలా అన్నీ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి. చక్కెర పాకంలో యాడ్ చేసుకొని లైట్గా ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 minutes ఉంటే సరిపోతుంది అనమాట. 10 minutes వెయిట్ చేస్తే చాలు, ఎంతో టేస్టీ అయిన కాజాలు అయితే రెడీ అయిపోతాయి. మనం తినడానికి అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇవైతే నేను కొన్ని పక్కకు తీసాను అనమాట. సో ఎంతో జ్యూసీగా చాలా బాగుందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, తినడమే. సో ముందు తయారు చేయడం వెంటనే తినేయాల్సిందే కదా. సో నేనైతే ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాను అనమాట, ఎలా ఉందో చూడాలి. ఓకే, చాలా బాగుంది, జ్యూసీగా చాలా బాగుంది. ఈ జన్మకి ఇంకేం కావాలి, చాలా బాగుంది. కానీ ఇక్కడ గోధుమ టేస్ట్ ఎక్కువ వస్తుంది అంతే, కాకపోతే టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.